అమ్మ ఏంటమ్మా ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్లో ఇక్కడ ఒక పక్క ఏమో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కిలార్ రోషే గారు పోటీ చేస్తున్నారు, మరో పక్కన ఏమో తెలుగుదేశం కూటమి నుంచి ఏమో ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఈసారి ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ ఎవరు గెలుస్తారమ్మా? ఇక్కడికి వచ్చి బెమ్మసాని గారే గెలుస్తారు, నరేంద్ర కుమార్ గారు గెలుస్తారు. మాకు ఇదివరకు దుల్హన్ పథకం అని ఇచ్చేవాళ్ళు 4 ఏళ్ల కాలం ముందు, ఇప్పుడైతే ఇవ్వటం లేదు. దాని గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అవేదో వచ్చి ఏదో సహాయానికి వస్తాయని చెప్పి అనుకుంటే దానికి 5 ఏళ్ల కాలంలో అసలు ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆంక్షలు పెట్టారేమని 10 చదువుకోరుంటే డబ్బులు ఇస్తాము లేకపోతే ఇవ్వము అని చెప్పి దుల్హన్ పథకం ఇస్తాము అని చెప్పి పెట్టారు. 10 చదువుకొని ఉంటే ఇస్తాము అన్నప్పుడు వాళ్ళ దుల్హన్ పథకానికి అయితే అది అడ్డు వచ్చింది, చదువు అడ్డు వచ్చింది. మరి ఓట్లు అయితే ఇద్దరు వేయించుకోవాలి కదా, మరి ఓట్లకైతే అడ్డు రాదా? అంతేనా, ఓట్లకైతే అడ్డు రాదా? ఇప్పుడు దుల్హన్ పథకం నుంచి ఎంతమంది పేదలు మోసపోతున్నారు, ఎంతమంది పేదలకు ఇస్తామన్నారు, ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు కదా. ఇప్పుడు ఈ 4 ఏళ్ల కాలంలో 1 రూపాయి రాలేదు. రాని వాళ్ళు ఇప్పుడు ఏమని ఇబ్బంది పడిపోతున్నారు. అది అయితే ఇక్కడ మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారంటారా? గెలుస్తారండి, 100కి 100% గెలుస్తారు. మరి ఏంటండి ఇక్కడ కిలార్ రోషే గారు కూడా మరి ఇక్కడ బలంగా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన, మరి ఆయన ఇక్కడ ఎందుకు గెలవలేదండి? ఇక్కడ గెలవలేదంటే అన్నిటికీ లంచాలు లంచాలు లంచాలు. ఏదన్నా పెళ్లి పిలుపు పోయినా కూడా లంచమే, ఏదన్నా ఓపెన్ చేసుకోవాలన్నా కూడా లంచమే, హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నామన్నా కూడా లంచమే. అన్నిటికీ లంచం అన్నప్పుడు ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన అడుగు దాటి రావాలంటే మాత్రం లంచం కావాలి. అటున్నప్పుడు ఎలా గెలుస్తారండి? ఇక్కడ ఏమీ లేదండి, ఏమీ లేదు ఆయనకి. అందుకనే ఇక్కడ గెలవలేక అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా గెలుస్తాడని నమ్మకం లేదు. అది ఖచ్చితంగా ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే ఇక్కడ ఎంపీగా గెలవబోతున్నారా? గెలుస్తారు, పని చేస్తారు. ఇది ఈ రకంగా పాడుపెట్టి పెట్టినప్పుడు ఎలా గెలుస్తారండి ఆయన? ఇక్కడ రోషి గారు ఈ రకంగా పాడుపెట్టి పెట్టారు. ఆ ఉన్న డబ్బులు పెట్టైనా వచ్చిన మట్టుకు నువ్వు చేస్తే నేను చేశాననే ఉద్దేశం జనానికి ఉంటుంది. అది కూడా చేయలేదు కదా, ఉన్న డబ్బులకు కూడా చేయలేదు కదా. అది అందుకని ఆయన ఏం గెలవరు. ఏ రోడ్డు వేసింది లేదు, ఏ బాగు చేసింది లేదు, ఎవరికి దుల్హన్ పథకం ఇచ్చింది లేదు, ఎవరు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు వచ్చింది లేదు. ఇదివరకు చచ్చిపోయారంటే మట్టి ఖర్చులకు 30,000 వచ్చాయి. ఎందుకు చనిపోయారనేది ఆ చనిపోయిన దాన్ని బట్టి వాళ్ళకి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు వచ్చాయి డబ్బులు. అవి కూడా ఎవరు లేదు, చచ్చిపోయిన వాళ్ళకి వచ్చి చూసేవాళ్ళు కూడా లేరు. అది అయితే సార్ గెలుపు పెమ్మసాని గారిదే.